హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పిహెచ్ మెగా వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో యూట్యూబ్ క్రియేటర్ స్టూడియోలో ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి అండ్ ఆల్రెడీ ఛానల్ క్రియేట్ చేసి మీ ఛానల్లో ఈ సెట్టింగ్స్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. దీనికోసం మీరు యూట్యూబ్ క్రియేటర్ స్టూడియోని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత యూఐ అనేది ఇలా ఉంటుందండి. సో అందులో మనం సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి ఛానల్. ఈ ఛానల్ మీద క్లిక్ చేయగానే బేసిక్ ఇన్ఫో, అడ్వాన్స్డ్ సెర్చింగ్, ఫీచర్ అవైలబిలిటీ అని 3 సెట్టింగ్స్ ఉంటాయండి. సో ముందుగా బేసిక్ ఇన్ఫోలో కంట్రీ ఆఫ్ రెసిడెన్స్. ఈ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అనేది ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. కొంతమంది ఇండియా సెలెక్ట్ చేసుకోకుండా వేరే కంట్రీ ఏదో సెలెక్ట్ చేసుకుంటారు. సో ఈ రీజన్స్ వల్ల వాళ్ళకి మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అవ్వడం, ఈ స్క్రీన్లో చూపించినట్టు ఎర్రర్ వస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా మనం ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ అనేది మన ఛానల్కి రిలేటెడ్గా, ఉదాహరణకు తీసుకుంటే మీరు మీ ఛానల్ ట్రావెల్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో మీ ఛానల్ దేనికోసం అయితే పెట్టారో దాని రిలేటెడ్ కీవర్డ్స్ అనేవి ఇక్కడ మనం ఇవ్వాలి. మీరు మీ ఛానల్ కుకింగ్కి ఓన్లీ కుకింగ్ వీడియోస్ పెడితే కుకింగ్ రిలేటెడ్ కీవర్డ్స్ ఇవ్వాలి. ఉదాహరణకి మీ ఛానల్ కుకింగ్ అనుకోండి, కుకింగ్, ఫుడ్, ఇలా బ్లాగ్స్, ఇలా మీ ఛానల్ సంబంధించిన కీవర్డ్స్ అనేవి ఇవ్వాలి. అండ్ ఇది ఫస్ట్ సెట్టింగ్. సెకండ్ సెట్టింగ్ వచ్చేసి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోనే మనకి ఆడియన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. సో మీ ఛానల్ కిడ్స్ కోసమే క్రియేట్ చేయబడిందా లేదా ఎవరి కోసం క్రియేట్ చేయబడింది అనేది ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదండి మనకి. మొదటిది వచ్చేసి ఈ ఛానల్ ఓన్లీ కిడ్స్ కోసమే క్రియేట్ చేయబడి ఉంటే మీరు ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. లేదు ఈ ఛానల్ కిడ్స్ కోసం క్రియేట్ చేయలేదు, అసలు నేను కిడ్స్కి సంబంధించిన వీడియోసే అప్లోడ్ చేయను అనుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మీరు అప్లోడ్ చేసే ప్రతి వీడియో రిలేటెడ్గా మీరే రివ్యూ చేసి పెడతాననుకుంటే, వీడియో అప్లోడ్ చేస్తాననుకుంటే ఈ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది మీ ఇట్స్ అప్ టు యూ అండి. ఇది సెకండ్ ఇంపార్టెంట్ సెట్టింగ్. అండ్ థర్డ్ సెట్టింగ్ వచ్చేసి ఫీచర్ ఎలిజిబిలిటీ. సో ఇందులో మనకి 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయండి. ఒకటి వచ్చేసి స్టాండర్డ్ ఫీచర్స్, రెండోది వచ్చేసి ఇంటర్మీడియట్ ఫీచర్స్, మూడోది వచ్చేసి అడ్వాన్స్డ్ ఫీచర్స్. ఫస్ట్ స్టాండర్డ్ ఫీచర్ అనేది మీరు ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తారో బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా ఇది ఎనేబుల్ అయిపోతుందండి. ఈ 2 ఫీచర్ అనేవి మనము చెక్ చేసుకొని ఎనేబుల్ చేసుకోవాలి. సో రెండో సెట్టింగ్ వచ్చేసి ఇప్పుడు మీరు ఇక్కడ చూసాడంటే ఈ ఫీచర్ వల్ల ఉపయోగాలు ఏంటంటే మీరు వీడియోస్ అనేవి లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చండి. అంటే 15 నిమిషాల కంటే ఎక్కువ వీడియోస్ అనేవి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో 2 ఫీచర్స్ వచ్చేసి కస్టమ్ థంబ్నెయిల్స్. మీరు థంబ్నెయిల్స్ కస్టమ్గా క్రియేట్ చేసుకోవచ్చు. మూడోది వచ్చేసి లైవ్ స్ట్రీమింగ్. మీ ఛానల్లో మీరు గేమ్స్ కోసం క్రియేట్ చేశారంటే గేమ్స్ ఛానల్స్ క్రియేట్ చేసిన వాళ్ళు లైవ్ స్ట్రీమింగ్స్ పెడుతూ ఉంటారు. సో ఆ ఫీచర్ మనకి రావాలంటే ఇది మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఎలిజిబిలిటీ వచ్చేసి ఫోన్ నెంబర్ని వెరిఫై చేయాలి. సో మీరు ఇక్కడ చూసారంటే మీ జీమెయిల్ ఐడితో క్రియేట్ చేసిన ఫోన్ నెంబరే ఇవ్వాలని లేదండి. ఇప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయినా ఇవ్వచ్చు. మీ ఇంట్లో మీ అమ్మగారిదో, నాన్నదో, అక్క, చెల్లి ఎవరున్నా కానీ మీరు వాళ్ళ మొబైల్ నెంబర్ ఇచ్చేసి వెరిఫై చేసుకోవాలి. ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేస్తే ఈ ఫీచర్ అనేది ఎనేబుల్ అయిపోతుంది. సో థర్డ్ ఫీచర్ వచ్చేసి మనకి ఇది అడ్వాన్స్డ్ ఫీచర్స్ అండి. థర్డ్ ఫీచర్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే దీనివల్ల మనకు వచ్చే లాభాలు ఏంటంటే అప్పీలింగ్ కంటెంట్ ఐడి క్లెయిమ్స్.
ఆ, ఆ, మన కంటెంట్ని ఎవరైనా యూస్ చేశారంటే మనం క్లెయిమ్ చేయొచ్చండి. సో ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇవన్నీ మనకి రావాలంటే ఈ థర్డ్ ఫీచర్ అనేది మనం ఎనేబుల్ చేసుకోవాలి. సో దానికి మీరు ఎలా ఎలిజిబుల్ అవుతారు? ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చారు. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని చెప్పారు ఇక్కడ. సో ఒకటి వీడియో వెరిఫికేషన్, వ్యాలిడ్ ఐడి ఆర్ ఛానల్ హిస్టరీ. వీడియో వెరిఫికేషన్ అంటే ఏం లేదండి. మీరు ఎప్పుడైతే వీడియో వెరిఫికేషన్కి రిక్వెస్ట్ పెడతారో మీ మొబైల్తో లాగిన్ అయ్యి వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, దాన్ని మనం ఫాలో అయ్యి వీడియో వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. లేదా మేము వ్యాలిడ్ ఐడితో వెరిఫికేషన్ చేసుకుంటామంటే పాస్పోర్ట్ ఆర్ ఎనీ డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటివి ఇచ్చి చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదండి ప్రస్తుతానికి. ఇంకోటి లేదు మేము ఛానల్ హిస్టరీ ద్వారా వెళ్తామంటే ఈ ఛానల్ హిస్టరీ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే యూట్యూబ్ వాళ్ళు 2 months మన ఛానల్ని వెరిఫై చేసి చెక్ చేసి, అంటే వీళ్ళు ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారా లేదా, కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రాపర్గా ఫాలో అవుతున్నారా లేదా, ఇవన్నీ చెక్ చేసి 2 months తర్వాత మనకి ఫీచర్ అనేది ఎనేబుల్ చేస్తారు. లేదు మేము 2 months ఆగలేము అనుకుంటే ఈ వీడియో వెరిఫికేషన్ అనేది చాలా సింపుల్గా అయిపోతుందండి. ఒక 24 hours లోపే మనకి ఫీచర్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఫస్ట్ ఈ ఫీచర్ అనేది ఎనేబుల్ బై డిఫాల్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఇది అనేది మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఇది ఎనేబుల్ చేసుకున్న తర్వాతనే థర్డ్ ఫీచర్కి మనం ఎలిజిబుల్ అవుతాము. సో ఫస్ట్ ఇది ఆల్రెడీ ఉంటుంది. సెకండ్ ఇది మనం ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని ఎనేబుల్ చేసుకోవాలి. ఇది ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని ఓకే అవ్వగానే థర్డ్ ఫీచర్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. 24 hours తర్వాత ఈ ఫీచర్ కూడా వాళ్ళు ఎనేబుల్ చేసేస్తారు. ఇది థర్డ్ ఇంపార్టెంట్ ఫీచర్. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి అప్లోడ్ డిఫాల్ట్స్. సో ఈ సెట్టింగ్స్లోనే అప్లోడ్ డిఫాల్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే బేసిక్ ఇన్ఫో, అంటే మీ ఛానల్ యొక్క బేసిక్ ఇన్ఫో అనేది ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ చూసుకుంటే మనం టైటిల్, డిస్క్రిప్షన్, విజిబిలిటీ అండ్ ట్యాగ్స్, ఈ 4 ఆప్షన్స్ గురించి 1 by 1 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ టైటిల్ చూసుకున్నారంటే యాడ్ ఏ టైటిల్ దట్ డిస్క్రైబ్స్ యువర్ వీడియో. మీ వీడియోకి సంబంధించిన టైటిల్ ఇక్కడ ఇవ్వాలి. ఎలాగంటే మీరు కుకింగ్ వీడియోస్ చేస్తున్నారు అనుకోండి, ఈ ఫర్ ఎగ్జాంపుల్ వంకాయ కూర చేయడం ఎలా, అలా పెట్టారనుకోండి, థంబ్నెయిల్ అనేది మీరే క్రియేట్ చేసేస్తారు, టైటిల్ అనేది ఆ వీడియోకి పెట్టేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బై రాజు ఇన్ తెలుగు ఇలా మీరు క్రియేట్ చేశారంటే యూట్యూబ్లో ఎవరైనా మన ఛానల్ నేమ్ సెర్చ్ చేసి ఇన్ తెలుగు అని కొట్టగానే మన వీడియో రికమెండేషన్లోకి వస్తుంది. సో బై డిఫాల్ట్ ఒక టైటిల్ అనేది ఇక్కడ ఇచ్చేసుకోవాలి. అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ డిస్క్రిప్షన్ వచ్చేసి టెల్ వ్యూవర్స్ అబౌట్ యువర్ వీడియో. ఏదైతే మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారో మీ వీడియోస్ యొక్క డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చండి. అంటే ప్రతి వీడియోకి మనం టైటిల్ ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఇవ్వాలి, విజిబిలిటీ చెక్ చేసుకోవాలి, ట్యాగ్స్ అనేవి ఇవ్వాలి. సో ప్రతి వీడియోకి మనం మాన్యువల్గా వెళ్ళి ఇవ్వకుండా మీ ఛానల్ యొక్క యూట్యూబ్ లింక్, ఫేస్బుక్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్, ట్విట్టర్ లింక్, ఈ యూట్యూబ్ ఛానల్ లింక్, ఇవన్నీ అనేవి మనం ఇక్కడ ఇచ్చామంటే ప్రతి వీడియోకి మీరు మాన్యువల్గా ఇవ్వాల్సిన పని లేకుండా ఆటోమేటిక్గా లింక్స్ అనేవి ఇక్కడ అప్లై అయిపోతాయి. విజిబిలిటీ ఇదేంటంటే పబ్లిక్, ప్రైవేట్, అన్లిస్టెడ్. నేనైతే ప్రైవేట్ అనేది రికమెండ్ చేస్తానండి. ఎందుకంటే మీరు వీడియో అప్లోడ్ చేయగానే పబ్లిక్లో పెట్టి అప్లోడ్ చేయగానే ఆ తర్వాత మీరు ఒకవేళ చెక్ చేసుకొని వీడియో థంబ్నెయిల్ ప్రాపర్గా లేదు, లేదా వీడియోలో ఎక్కడో మిస్టేక్ చెప్పారు, సో అది కరెక్ట్ చేసుకోవాలంటే పబ్లిక్లో పెడితే ఆటోమేటిక్గా అది స్ట్రీమ్ అయిపోతుంది. సో ప్రైవేట్లో పెట్టుకొని అన్నీ ప్రాపర్గా చెక్ చేసుకొని అప్పుడు పబ్లిక్లోకి మార్చుకోవచ్చండి. సో నా రికమెండేషన్ అయితే వచ్చేసి ప్రైవేట్. అండ్ ట్యాగ్స్, ఈ ట్యాగ్స్ అనేది మీ ఛానల్ యొక్క ట్యాగ్స్ పెట్టుకోండి. మీరు మీ యూట్యూబ్ ఛానల్ అనేది కుకింగ్ రిలేటెడ్ ఛానల్ ఉంటుంది. సో మీ ట్యాగ్స్లో వచ్చేసి కుకింగ్,
ఫుడ్, హెల్తీ ఫుడ్, ఇలా 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 జనరల్ ట్యాగ్స్ అనేవి మీ ఛానల్ అయితే క్రియేట్ చేస్తుంది. మీరు ప్రతి వీడియోకి ట్యాగ్స్ రాస్తారు, బట్ ఇలా రాసుకోవడం వల్ల మీరు రాసే ట్యాగ్స్తో పాటు ఇవి కూడా యాడ్ అయిపోతాయి మన ఛానల్. ఇది 4th సెట్టింగ్. అండ్ 5th సెట్టింగ్ వచ్చేసి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్. ఇందులోనే మనకి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూసారంటే ఆటోమేటిక్ చాప్టర్స్ సెట్ చేస్తే ఇలా కనిపిస్తుందండి. మీరు ఒక 15 మినిట్స్ వీడియో అప్లోడ్ చేశారనుకో, ఆ వీడియోకి చాప్టర్స్ అనేవి ఎలా అంటే ఇంట్రొడక్షన్ అబౌట్ ద ప్రోడక్ట్ అండ్ ఫీచర్స్ ఆఫ్ ద ప్రోడక్ట్. మీరు కొన్ని పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ చూసారంటే కొన్ని వీడియోస్కి చాప్టర్ వైజ్గా వస్తుంటాయి. సో ఇది ఎనేబుల్ చేసుకోవడం వల్ల బై డిఫాల్ట్ యూట్యూబ్ యొక్క అల్గారిథంతో మనకి ఆటోమేటిక్గా చాప్టర్స్ క్రియేట్ చేసి ఇస్తుంది. లేదు మేమే మాన్యువల్గా చాప్టర్స్ క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తాం అనుకుంటే ఈ ఆప్షన్ అనేది అన్చెక్ చేసుకోవాలండి. సో నా రికమెండేషన్ అయితే వచ్చేసి కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తుంటారో వాళ్ళు ఇది ఎనేబుల్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే మనకు వీడియో అప్లోడ్ చేసే టైంలో ఇది యూట్యూబే ఓన్గా అల్గారిథంతో మనకి చాప్టర్స్ క్రియేట్ చేసి ఇస్తుంది. అండ్ 6th ఇంపార్టెంట్ సెట్టింగ్స్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ ఆప్షన్స్ అన్నీ సెట్ చేసిన తర్వాత సేవ్ చేసుకొని 6th ఇంపార్టెంట్ సెట్టింగ్ వచ్చేసి కస్టమైజేషన్. ఈ స్టూడియోలోని కస్టమైజేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇందులో బేసిక్ ఇన్ఫోలో ఇక్కడ మీ మెయిల్ ఐడి ఖచ్చితంగా ఇవ్వాలండి. ఎందుకంటే ఈమెయిల్ అడ్రస్ ఇస్తేనే బిజినెస్ ఎంక్వైరీస్ కానీ క్రియేటర్స్ ఎవరైనా కానీ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఉన్న ఒకే ఒక సోర్స్ మన ఈమెయిల్ అడ్రస్. మీరు ఈ ఈమెయిల్ అడ్రస్ ద్వారానే ఎవరైనా కానీ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వగలరు. సో ఇది అనేది మ్యాండేటరీ, ఖచ్చితంగా ఇది ఇవ్వాలి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ నేను వెరిఫై చేసినప్పుడు ఈ ఈమెయిల్ అనేది ఇవ్వట్లేదండి. ఇది వాళ్ళు చేసే బ్లండర్ మిస్టేక్. ఎవరైనా క్రియేటర్స్ కానీ యూట్యూబర్స్ కానీ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే వాళ్ళకున్న ఒకే ఒక సోర్స్ ఈ ఈమెయిల్ అడ్రస్. సో ఈమెయిల్ అడ్రస్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. సో ఇదండి ఇవాల్టి వీడియోలో ఈ 6 మేజర్ ఇంపార్టెంట్ సెట్టింగ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.